హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో 2వ తెలుగు సాహిత్య మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కవి, రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చరిత్ర, సామాజిక శాస్త్రాలు, స్థల కాలాలను రికార్డు చేస్తాయని చెప్పారు. అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాలను ప్రోత్సహించేది సాహిత్యమే అని దేశపతి శ్రీనివాస్ వివరించారు. హిస్టరీ కాంగ్రెస్ ఉన్నట్లుగా, సైన్స్ కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించి ఇవాళ 2వ తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళని, తెలుగు రాసే వాళ్ళని, సృజనాత్మక రచయితలని ఒక వేదిక లాగా మార్చడానికి ఈ సంస్థను ప్రారంభించాం. సాహిత్యం అనేది ఒక జాతి అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాల యొక్క ప్రతిఫలన కనుక ఏంటంటే సాహిత్యాన్ని పరిశోధించడం ద్వారా జీవితాన్ని మరింత సారవంతం చేసుకోవచ్చు. భాష కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు భాష వ్యావసాయిక భాషగానే ఉండిపోయింది తప్ప పారిశ్రామిక భాషగా అది ఏ స్థాయిలో ఎదగాలో ఆ స్థాయికి ఎదగలేదు.